చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అప్పుడే ప్రధానమంత్రిగా ఉండుంటే ఆ రోజుల్లో ఈ దేశం మరో రకంగా ఉండేది అన్నారు మీరు ఒక మాట. అవును. రెండో మాట మీరేమన్నారు, మార్వాడి సీట్ల గురించి మాట్లాడినరు. అంటే మీ ఎవరిని ఉద్దేశించి అన్నట్లు మాట నాకు అర్థం కాలేదు, కొంచెం వివరించండి అది. చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి మనకు ఆంధ్రప్రదేశ్లో ఐటీ సెక్టార్ బాగా అభివృద్ధి జరగడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారు. మనం సైబర్ టవర్ నేను చేశాను చెప్పుకుంటారు. ఆయన ప్రజలు అవకాశం ఇచ్చినారు, ప్రజల వల్ల చేసినారు. అయితే ఆయనకి త్రిపురేణి హనుమాన్ చౌదరి అనేటువంటి ఆయన ఒక ఆర్ఎస్ఎస్ అభిమాని. ఆయన ఒక మాట చెప్పినాడు, ఆయన ఉపన్యాసాలు విన్నాను, ఆయన మాట్లాడినాను. ఆయన చెప్పినాడు, ఏమన్నాడంటే మనకు తరతరాల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి పరాయి పాలన ఉన్న ముస్లింలు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఫ్రాన్స్ వాళ్ళు కావచ్చు, మనకు అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్నప్పుడు మనము స్వయంగా ఆలోచే దశలో లేము. అలాగే కరెంటు ఇట్లా ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ రంగం కొత్తగా మొదలవుతుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ప్రపంచం అందరికీ కొత్త కనుక మనం ఇప్పుడు వెంటనే ప్రవేశిస్తే మన ప్రపంచంలో మన వంతు సాధించుకోవచ్చు, ప్రపంచానికి నాయకత్వం వహించవచ్చు అని చెప్పినాడు. ఆ మాట బాగా తలకెక్కించుకున్నాడు ఎవరు, చంద్రబాబు నాయుడు. ఎక్కించుకొని ఆ తర్వాత జిల్లాకు ఒక ఇంజనీర్ కాలేజీ లేని చోట రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజీ పెడదామని చెప్పి పెట్టడము, ఆ తర్వాత ఇంజనీర్ తయారు చేయడము, ఆ తర్వాత హైటెక్ సిటీని తయారు చేయడము, ఆ తర్వాత ఎదగడము, సహజ పద్ధతిలో సహజ ప్రకృతి పరంగా బెంగళూరు చేసుకున్నాం. కానీ పట్టుదలతోటి మనం హైదరాబాద్ని డెవలప్ చేసాం. అది దాని కాంట్రిబ్యూషన్ చంద్రబాబు నాయుడు ఆనాడు చంద్రబాబు నాయుడు దక్కింది. సరిగ్గా పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, ఆనాడు చంద్రబాబు నాయుడు కనుక ఇప్పుడు ఈ దశలో అలాంటి వాళ్ళు ఉండి ఉంటే ఈ మెతక వైఖరి, ఈ పిరికితనం వైఖరి ఏదైతే నరేంద్ర మోడీ దగ్గర ఉందో, అది ఆయన ముందే మీకు పన్నులు వేస్తామని చెప్తుంటే ఒక మాట మాట్లాడలేదు. చిన్న 4 కోట్ల జనాభాలో 1 కోటి జనాభా వలస పోయినారు, చచ్చిపోతున్నారు లక్షలాది మంది ఉక్రెయిన్లో. ఆయన ఏమన్నాడు అద్భుతంగా, ఆ దేశాధ్యక్షుడు, మీ మాటను వ్యతిరేకిస్తామని అన్నాడు. అన్న తర్వాత తెల్లవారు కూడా నరేంద్ర మోడీ ఏం మాట్లాడలేకపోయినాడు, ఇప్పటికీ మాట్లాడలేకపోయినాడు. అదే యూరోప్ వాళ్ళు స్నేహితులు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు వీళ్ళంతా పాలువల్లే, అమెరికా వాళ్ళను ఇక్కడి నుంచి వలస పోయినాలేగా. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ప్రపంచీకరణ యుగం ముగిసినట్టే అని అన్నారు. దీని మీద నేను దాని వారం కింద నేను ఏమనుకున్నానంటే, ప్రపంచీకరణ యుగం ముగిసింది. బాగా గమనించండి, ప్రపంచ చరిత్ర గమనించండి. ఆధునిక కాలంలో ప్రతి 35 సంవత్సరాలకు ఒక తరం మారుతున్నది. ఒక వ్యక్తి ఉద్యోగానికి ఎక్కిన తర్వాత 55 ఏళ్ళకు 60 ఏళ్ళకు రిటైర్ అవుతున్నాడు, 35 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాడు కామన్గా. ఇది సమాజంలో కూడా అదే జరుగుతున్నది. చాలా 35 ఏళ్ళకు సమాజం ఒక పరిణామం తీసుకుంటున్నది. ఉదాహరణకి 1918లో రష్యాలో, సోవియట్ యూనియన్లో కమ్యూనిస్టులు బోల్షెవికులు అధికారంలోకి వచ్చినారు. కమ్యూనిస్టులు కాదు, బోల్షెవికులు అధికారంలోకి వచ్చినారు. 35 ఏళ్ళు గడిచిన తర్వాత 1953, 54లో స్టాలిన్ పోయిన తర్వాత, క్రుష్చేవ్ వచ్చిన తర్వాత ఇది పెట్టుబడిదారు సమాజంగా, సోషల్ సామ్రాజ్యవాదంగా మారిందని చెప్పి అన్నారు. అంటే 35 సంవత్సరాలకి మారిపోయింది. అది మారిపోయిందని తీర్మానం వచ్చింది. దాని మీద గ్రేట్ డిబేట్ జరిగింది చైనాకు రష్యాకి మధ్యన. అది ఆ తర్వాత 1949లో చైనాలో ఇది కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ పేరు ఉంది, పీపుల్స్ చైనా. ఆ తర్వాత 1978 నాటికే ఇది సామ్రాజ్యవాద దేశంగా, సోషల్ సామ్రాజ్యవాద దేశంగా, పెట్టుబడి దేశంగా మారిపోతున్నది అని చెప్పేసి ప్రకటన. 78కి 1949కి 35 సంవత్సరాలు. ప్రతి 35 సంవత్సరాలకు సమాజం మారుతుంది. అట్లాగే సరిగ్గా మనం తీసుకుంటే ఘాట్ ఒప్పందం 1985 నుంచి మొదలైంది. ఆ తర్వాత డంకెల్ ప్రతిపాదన మొదలైంది. 90లో అందరు ఒప్పందం చేసుకున్నారు, 200 దేశాలు ఒప్పందం చేసుకున్నారు. జిఎస్టీ లాగా అన్ని వదిలేసుకుందామని అన్నారు. సరుకులు ఎగుమతి దిగుమతులు ఫ్రీ చేసేద్దామని, ఫ్రీ ట్రేడ్ అన్నారు. ఆ తర్వాత 91 నుంచి మొదలైంది. అది 91 మొదలైన తర్వాత 2005, 35 సంవత్సరాలు గడిచింది కదా. అందరికీ ఆ తరం మారిపోయింది, దాని అనుభవాలు వచ్చినాయి, లోపాలు తెలిసిపోయినాయి, గుణాలు. అరే ఇన్నోవేషన్ చేసి స్వయంగా కొత్త సరుకులు కనుక్కొని ఆ తర్వాత దాన్ని మార్కెట్ చేయగలిగితే మానవ వనరులు ఉన్నటువంటి దేశాలే బాగుపడతాయి అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. యూరోప్లో మానవ వనరులు తగ్గిపోతున్నాయి, మేమిద్దరం మాకొక్కరు కూడా కనడం లేదు. యూరోప్లో, అమెరికాలో కూడా మేమిద్దరం మాకొక్కరు కనడం లేదు. అసలు సింగిల్ పేరెంట్ అయిపోయినారు, సహజీవనం అయిపోయినారు, పెళ్ళి లేకుండా జీవించే వ్యవస్థగా మారుతున్నారు వాళ్ళు. అందువల్ల ఇప్పుడు చైనాలో తయారైనటువంటి రోబోట్లు వాటన్నిటి చూస్తూ ఉంటే, చిన్న వాటికి కూడా ఇల్లు ఊడ్చేది కూడా కనుక్కొని పెడుతుంటే అమెరికాలో ఉన్నాయి. అవి చైనాలో చేస్తున్నంత అభివృద్ధి, ఇన్నోవేషన్ అభివృద్ధి, కంప్యూటర్స్
వీటిని అమెరికా చేయలేకపోయింది. అంటే మానవ వనరులతో పాటుగా ఇన్నోవేషన్ థింకింగ్ అక్కడ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది కాబట్టి, దాన్ని తీసుకుంటుంది కాబట్టి, ప్రైవేట్ రంగం కూడా అలీబాబా లాంటి వాళ్ళు ఎదిగినారు కాబట్టి అది అద్భుతంగా ముందుకు తీసుకుని వెళ్ళి ప్రపంచంలో అన్ని మార్కెట్లని సరుకులని మన వాళ్ళు ఈ సందర్భంలో ట్రంప్ ప్రతీకార సుంకాలు వేస్తున్నారు కాబట్టి మనకు బర్డెన్గా మారుతా అనుకుందాం. మనకు మనంగా ఎదగడానికి అవకాశం ఉన్న అంశాలు ఏమేమి ఉన్నాయి? ఏ రంగాల్లో మనం ఎదగవచ్చు? మన వాళ్ళకు మన ప్రజలు అనాథులుగా జీవిస్తున్నారు. భారతదేశంలో ప్రజలు అనాథలుగా జీవిస్తున్నారు. ప్రభుత్వం లేదు, ప్రణాళిక లేదు, కాకరకాయ లేదు. సింపుల్ చెప్పండి, అనాథలు. ఎందుకంటే వీళ్ళకి చూపించి ప్రణాళిక కనుకుంటే గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఎందుకు పనిచేస్తారండి? 1970 నుంచి 35 లక్షల మంది పోయినారు. ఇప్పుడు అక్కడ గల్ఫ్ దేశాలలో బిల్డింగ్లు కట్టడం కోసము, కరెంటు పని, ఇంటి పని, ఆ తర్వాత చాకిరీ పని, బట్టలు ఉతకడం, అన్ని పనులకు ఇక్కడ నుంచి పోయినారు. ఇండియా నుంచి పోయినారు, పాకిస్తాన్ నుంచి పోయినారు. అనాథలు కాదా? బీహార్ నుంచి ఇక్కడ 300 రూపాయలకు 200 రూపాయలకు పనిచేయడం కోసం హైదరాబాద్కి, బెంగళూరుకి కూలీలుగా వస్తున్నారు. ఇక్కడ ఏమో 500 రూపాయలు మన అడిగితే అక్కడి నుంచి 100 రూపాయలకు తెచ్చుకుంటున్నారు, 300 రూపాయలకు తెచ్చుకుంటున్నారు. అంటే ఇది అనాథలు కదా బీహార్ ప్రజలు? బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇక్కడ నుంచి వచ్చేటువంటి కార్మికులు, పేదలు ఇక్కడికి. ఇప్పుడు మనం చూసాం కదా, అప్పుడు కరోనా కాలంలో రైలు పట్టాల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతుంటే రక్తాలు గారికి చచ్చిపోయిన వాళ్ళు ఎన్ని లక్షల మంది ఢిల్లీ నుంచి వెళ్ళిపోయినారు, బాంబే నుంచి వెళ్ళిపోయినారు, భవన నిర్మాణ కార్మికులు. వాళ్ళంతా అనాథలు కాదా? ఎక్కడున్నా సరే మీ రేషన్ కార్డు మీరు తీసుకోవచ్చు, కూపన్ పెట్టడం ద్వారా కొంత ఆగింది. కానీ ఎంత ఇప్పుడు ఏం చేయాలంటారు దానికి? అందువల్ల స్థానికంగా నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు దీని మీద చాలా సీరియస్గా నేను అధ్యయనం చేశాను. ఏమని, ప్రతి గ్రామానికి సుమారుగా 3000 ఎకరాలు ఉంటుంది భూమి. 4 కిలోమీటర్లు నడుస్తారు. 4 కిలోమీటర్ల కన్నా ఎక్కువ నడిచి ఎవరు వ్యవసాయం చేయలేరు. భారతదేశం అంతా తీసుకోండి. అంటే పోతాడు, వస్తాడు, మళ్ళీ పోతాడు, వస్తాడు, సర్ది తీసుకొని రావడము, పోవడము. అంటే 4 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే మధ్యలో ఒక హామ్లెట్ ఏర్పడుతుంది, ఒక గూడెం, ఒక 10 మంది 15 మంది కలుపుకుంటే అది తర్వాత మళ్ళీ ఒక గ్రామం అవుతుంది జనాభా పెరిగితే. ఈ పెద్ద అందువల్ల ఈ 3000 ఎకరాలలో ఇక్కడ ఉన్నటువంటి జనాభాకి, ఈ 1000 కుటుంబాలకి తలా కనీసం 3 ఎకరాల భూమి లేకుండా ఎవరు స్వతంత్రంగా స్వయంపోషంగా బతకలేరు. అది మన దగ్గర ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు 450 మందికి మాత్రమే వ్యవసాయంలో ఉపాధి దొరుకుతున్నది. వ్యవసాయంలో వడ్ల పని కావచ్చు, కమ్మరి పని కావచ్చు, ఆ తర్వాత కరెంటు పని కావచ్చు, ఆ తర్వాత సైకిల్ మోటార్ రిపేరింగ్ కావచ్చు, కరెంటు మోటార్ రిపేరింగ్ కావచ్చు, ఏదైనా ట్రాక్టర్ కావచ్చు, ట్రాక్టర్ డ్రైవర్ కావచ్చు, ఎడ్ల బండి కావచ్చు, ఏదైనా సరే. ఇంకొక 100 మందికి ఆధునిక ఉపాధి, అంటే పశువుల కాంపౌండరు, పోస్ట్మెన్, ఆ తర్వాత టీచర్లు, ఆ తర్వాత సైకిల్ రిపేరింగ్, సైకిల్ మోటార్ రిపేరింగ్, ఇట్లాంటి వాళ్ళు ఒక 100 మంది. 450 మందిలో ఇంకొక 100 మందికి వెళ్తే 550. ఆధునిక అభివృద్ధి ద్వారా 1000 మందిలో 450 మంది నిరుద్యోగులు అయిపోయినారు. నిరుద్యోగులు అయిపోతే వాళ్ళ గ్రామాల నుంచి బయటకు వచ్చేసినారు. లేదా అన్నదమ్ములు సంపాదించి తినాలి, లేదా తల్లిదండ్రులు పెట్టింది తినాలి, అంతకన్నా వేరే ధ్యాస ఏమీ లేదు. వాళ్ళకు మండల స్థాయిలో కానీ, తాలూకా స్థాయిలో కానీ, కేవలం కనీసం ఆ జిల్లా స్థాయిలో, జిల్లా పరిషత్ ఏర్పడిందే స్థానికంగా అభివృద్ధి చెందడం కోసం కదా, మండలం ఏర్పడేది కూడా అందుకోసమే కదా. జిల్లా స్థాయిలో ప్రణాళిక లేదు. ప్రతి గ్రామం నుంచి 45% జనాభా నిర్వృత్తులైపోయినారు, వృత్తి లేకుండా పోయినారు. వాళ్ళు చదువుకుంటారు, తల్లిదండ్రులు చదివిస్తారు, అన్నదమ్ములు చదివిస్తారు, సమాజ సంపద దానికి ఖర్చు అయిపోయింది. కానీ వాళ్ళ ప్రొడక్టివిటీ, వాళ్ళ ఉత్పత్తిని పెంచింది ఎక్కడ? వాళ్ళ నైపుణ్యాలకు వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఎక్కడ? ఒక చిన్న ఉద్యోగానికి 20 లక్షల మంది అప్లికేషన్ పెట్టినారు. అంటే ఏం చేయాలంటారు వీటికి? వీళ్ళందరికీ ఇన్నోవేషన్ థింకింగ్తో ఇప్పుడు స్టార్ట్లప్పుడు అయితే ఏదైతే కనుక్కోవాలని అంటున్నామో అలా కాకుండా, ఎలాగైతే ఒక 50 ఏళ్ల క్రితం హౌసింగ్ బోర్డు ఎట్లయితే పెట్టామో, హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ పెట్టామో, స్టీల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఎట్లయితే పెట్టుకున్నామో, బిలాయ్ ఫ్యాక్టరీ ఎట్లయితే, నవరత్నాలు అయితే పెట్టుకున్నామో, బ్యాంకుల జాతీయకరణ ఎట్లయితే చేసినామో, ఆ పద్ధతిలో ప్రభుత్వం తన పెట్టుబడి ద్వారా అందరికీ శిక్షణ ఇవ్వాలి. ఆ పరిశ్రమ ఏర్పాటు చేయాలి. భారీ పరిశ్రమలు ఎప్పుడైతే ఏర్పాటు చేసావో దాన్ని అనుసరించి టాటాలు, బిర్లాలు, ఆ తర్వాత మిగతా సామాజిక పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని వాటినే కొన్ని దశకు వచ్చేసినారు. సరిగ్గా కొత్త రంగాలలో కూడా అలా ప్రభుత్వం ప్రవేశించి
ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళంతా ఎదుగుతారు. వాళ్ళంతా ఎదిగి అతను ప్రభుత్వానికి సహకరించవచ్చు, పన్నులు కడతారు కావచ్చు, ఆ ప్రభుత్వ యొక్క సంస్థని కొనవచ్చు. ఇప్పుడు విశాఖపట్నం దాన్ని 30 ఇన్నేళ్ళు నడిచిన తర్వాత నేను కొంటాను వస్తున్నారుగా. 27 గ్రామాలండి, 27 గ్రామాల భూములు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన దాన్ని 5,000 కోట్లకు అమ్ముతానని అంటున్నారు. అంటే ఏంటి? వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. పారిశ్రామికవేత్తల దగ్గర ఎవరి దగ్గర కూడా రూపాయి లేదు. అన్ని ప్రజల దగ్గర నుంచి డబ్బు దోచుకొని, బ్యాంకులను దోచుకొని, ప్రభుత్వం యొక్క డబ్బును దోచుకొని, లోన్లు తీసుకొని సంపాదించి మళ్ళీ వాళ్ళు కట్టి ఇది నాదనిపించుకుంటున్నారు. కానీ ప్రభుత్వమే ఈ పని చేస్తే అప్పుడు ప్రభుత్వం ప్రజలకి ఏదో అవసరం చూస్తుంది, ఏది అమ్ముతుంది అని చెప్పి చూస్తారు పారిశ్రామికవేత్తలు, దేని లాభం వచ్చేది. కానీ ప్రభుత్వం చేసేటప్పుడు ప్రజల జీవన ప్రమాణ అభివృద్ధి చేయడం కోసం ఏం చేయాలని ఆలోచిస్తుంది. అందరికీ సబ్బు అవసరం కనుక రూపాయికి ఒక సబ్బు ఇవ్వండి అని చెప్పి జనతా పార్టీ ఉన్నప్పుడు ప్రవేశపెట్టింది. రూపాయికి ఒక సబ్బు తయారు చేసినాగా, 6 రూపాయలు 10 రూపాయలు ఉన్నప్పుడు. అది 95, 96, 97 వరకు కొనసాగింది రూపాయల సబ్బు. ఇప్పుడు సికే ప్రహ్లాద్ అని ఒక అమెరికన్, ఆయన బిల్ గేట్స్ లాంటి 100 మంది భారీ పారిశ్రామికవేత్తలకి మేనేజ్మెంట్ గురు. ఆయన ఒక పుస్తకం రాసినాడు, ద ఫార్చ్యూన్స్ ఎట్ ది బాటమ్ ఆఫ్ పిరమిడ్, 800 పేజీల బుక్. 2011 ఏప్రిల్లో చనిపోయినాడు ఆయన. మద్రాసుకు వచ్చి ఆయన ప్రొఫెసరు, ఆయనకు పద్మభూషణ్ బిరుదు ఇచ్చింది భారత ప్రభుత్వము. ఆయన అమెరికన్. ఆయన ఎన్ని రంగాల్లో ఆయా ప్రపంచ దేశాలు ఎట్ట ఎదిగినారో రాసినాడు. దాంట్లో రాసి దాంట్లో మన దగ్గర ఆనంద్ పాల ఉత్పత్తి, అమూల్ ఉత్పత్తి గురించి, బంగ్లాదేశ్ జరిగినటువంటి రూపాయి పొదుపు పథకం యూనస్ గురించి, ఇప్పుడు అధ్యక్షుడు అయ్యాడుగా దేశానికి, అలాంటి వాటి గురించి అనేక ఉదాహరణలు ఇచ్చినాడు. అనేక ఉదాహరణలు ఇచ్చి ఏమన్నాడంటే ఒకటే మాట అన్నాడు, ఈ పారిశ్రామిక విధానం ప్రైవేట్ రంగంలో ఉన్నా సరే, పారిశ్రామిక విధానం ప్రైవేట్ రంగంలో డెవలప్ అయినా సరే, ఈ పద్ధతిలో డెవలప్ చేస్తే ప్రపంచంలో ఎంత జనాభా పెరిగినా, ఎంత ఉత్పత్తి పెరిగినా 3/2 జనాభా పేదరికంలో ఉంటారు. 600 జనాభా ఉన్నప్పుడు 200 జనాభాకి అభివృద్ధి అందుతుంది, 400 జనాభా పేదరికంలో ఉంటారు. దానికి రెమెడీ ఏమిటి? దానికి చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎట్లయితే జనతా పార్టీ ఆ కాలంలో రూపాయికి సబ్బు అయితే తయారు చేయమని అన్నారో, అట్లా పేద ప్రజలకు అందేటట్టు తయారు చేయమన్నాడు. ఆయన ఏమన్నాడు, మన నిర్మా పౌడర్ ఉదాహరణ ఒక 10 పేర్లు రాశాడు. ఈ నిర్మా పౌడర్ ఎందుకు సక్సెస్ అయింది? ప్రజల బొంతలు ఉంటాయి, దుప్పట్లు ఉంటాయి, భూమి మీద వేసుకొని పడుకుంటారు, మట్టి పడుతుంది, దానికి రఫ్గా ఉండేటువంటి సబ్బే కావాలి, సబ్బు పౌడరే కావాలి. అందువల్ల ఆ కడాయిలో ఉండిన దాన్ని అమ్ముకుంటూ పోతూ ఉంటే అది వాళ్ళకు ఉపయోగపడింది, దాన్ని మురికి పోగొట్టింది, తక్కువ ధరకు వచ్చింది. ఆ తర్వాత నిర్మా పౌడర్ చాలా అద్భుతంగా ఎదిగింది. అది దానికి హిందుస్థాన్ లివర్ యూనియన్ లివర్ కూడా పోటీ పడలేక వీల్ సబ్ పౌడర్ తీసుకొచ్చింది. అయినా సరే అది పోటీ పడలేకపోయింది. సరే ఆ సంస్థ మూసేసుకున్న వాళ్ళు యూనివర్సిటీలకి ఇతర రంగాలకు వెళ్ళిపోయినారు అనుకోండి. అయితే ఆ పద్ధతిలో కింది ప్రజలకి కొనుగోలుదారులుగా మార్చాలన్నాడు. ప్రజలని కొనుగోలుదారులుగా మార్చండి, ఈ 600 కోట్ల జనాభాను మొత్తం కొనుగోలుదారు మార్చండి. అంటే వాళ్ళ కెపాసిటీకి అనుకూలంగా నువ్వు స్టాండర్డ్స్ తగ్గించి వాళ్ళకి అందించండి. ఇప్పుడు నిర్మా పౌడర్ మన రిన్ సబ్బుతో పోటీ పడలేదు, కానీ ఆ ప్రజలకు అవసరం.